వెల్కమ్ టు స్టూడియో వన్ న్యూస్. తెలుగు వారి ఆత్మగౌరవ నినాదాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఎన్టీఆర్ ఎవరో ఒకరి సొత్తు కాదు, ఆయన ఒక నేషనల్ లీడర్ మరియు జాతీయ ఆస్తి అని. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీయేనని ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో వ్యాఖ్యానించారు. 2029లో జమిలీ ఎన్నికలు రావడం ఖాయమని, 5.5 ఏళ్లు తానే సీఎంగా ఉంటానన్నారు. ఆ తరువాత 5 ఏళ్లు కూడా తన టర్మేనని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రాజు మంత్రి తానేనని, తనకు ఎవరు పోటీ లేరన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుతం స్వయం ప్రకటిత గృహ నిర్బంధనలో ఉన్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ ను జైల్లో వేయాలని ఉద్దేశం తమకు లేదని, ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే అది కేవలం చట్ట ప్రకారం రాజ్యాంగ నిబంధనలకు లోబడే జరుగుతుందని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం కీలక దశకు చేరుకుందని, విదేశాల నుంచి ప్రభాకర్ రావును తీసుకురావడానికి పట్టిన 20 నెలల సమయం వల్లనే విచారణలో జాప్యం జరిగిందని వివరించారు. ఆయన ఇచ్చిన సమాచారంతోనే దర్యాప్తు ముందుకు సాగుతోందని, తాము ఎవరి ఫోన్లు ట్యాప్ చేయడం లేదని తేల్చి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేవలం 3 గేట్ల మరమ్మతులతో సరిపెట్టలేమని, మొత్తం ప్రాజెక్టును నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు అధ్యయనం చేస్తున్నామని రేవంత్ తెలిపారు. కేసీఆర్, హరీష్ రావులకు తొందరపాటుకు తాము బలి కాబోమన్నారు. ఏపీతో ఉన్న జల వివాదాలపై మాట్లాడుతూ తెలంగాణకు రావాల్సిన నికర జలాల వాటను అడ్డుకోవద్దని ఏపీకి సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టులపై అభ్యంతరాల వ్యక్తం చేయడం సరికాదని, 2 రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ విషయంలో ఒకే విధమైన పారదర్శక విధానం ఉండాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధిపై రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రణాళికను వివరించారు. మార్చి 31 లోపు మెట్రో టేకోవర్, జూన్ 2న ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలకు శంకుస్థాపన చేస్తామన్నారు. హైదరాబాద్ ను బుల్లెట్ రైల్ హబ్ గా మార్చేందుకు కేంద్రానికి ప్రతిపాదనలు ఇచ్చానని, 2034 నాటికి అది అందుబాటులోకి రావచ్చని చెప్పారు.